రైట్ నమస్తే. మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఫిర్జాదిగూడకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కాంగ్రెస్లో గెలిచి ఈరోజు బీఆర్ఎస్లోకి మారబోతా ఉన్నారు, బీఆర్ఎస్లోకి రాబోతా ఉన్నారు. ఈరోజు జాయినింగ్స్ ఉన్నాయి. ఫిర్జాదిగూడకు సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఒక కన్వెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్ కేటీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. మాట్లాడదాం కౌన్సిలర్లు ఎవరైతే జాయిన్ కాబోతా ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్నగారు. నమస్తే. ఏంటన్నా ఇప్పుడు బీఆర్ఎస్లోకి అంటే ప్రతిపక్షం బీఆర్ఎస్లోకి రావడానికి కారణాలు ఏంది, అసలు ఎట్లా? తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి 2001 నుంచి రాజకీయాల్లో వండుకుంటూ 2024 వరకు 2024 వరకు రాజకీయాల్లో వండుకుంటూ ఆ తర్వాత కొన్ని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్గా ఉండిపోతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ వన్ ఇయర్లోనే కాల్ బ్యాక్ నా సొంత ఇంటికి గూటికి చేరుకున్నట్టు, సొంత ఇంటికి చేరినట్టుగా చాలా సంతోషంగా ఉంది. మనకి ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉందో మన రైట్స్ కోసం మనం కొట్లాడడం, తాగునీరు, సాగునీరు, నియామకాలు, ఉద్యోగాలు ఇవన్నిటి కూడా చేసుకొని మనకి న్యాయం చేస్తారనుకుంటే గత 10 సంవత్సరాల పాలనలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని మనం ఒకటే పాయింట్ అందరికీ గుర్తుకు వచ్చేటట్టు చెప్పేదంటే, మన తెలంగాణ వచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్, లోటు బడ్జెట్ ఉన్న 75 లక్షల కోట్ల రూపాయలు మనకి అప్పుగా ఇచ్చిపోయినారు. అది చేసుకొని గత 10 సంవత్సరాలలో మనం చేసింది 3,87,000 కోట్లు. కానీ ఈ నిరంకుశ పరిపాలన, ప్రజాపాలన అని పేరు చెప్పుకుంటూ ప్రజా సొమ్మును దోపిడీ చేసుకుంటూ ఈరోజు 3.5 లక్షలు గత 1.5 year 2 years 27 monthsలోనే 3.5 లక్షల అప్పు చేసుకొచ్చి మన మీద రుద్దుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా వాళ్ళ ప్రజానికానికి, వాళ్ళ నిరంకుశ పాలనకి నివృత్తు. ఎట్లా ఉందన్న ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, ఎట్లా ఉండే అంటే వాళ్ళు చెప్పినట్టుగా ప్రజాపాలన కావచ్చు, ఇందిరమ్మ రాజ్యం కావచ్చు, మేము వచ్చిన తర్వాత రీసెంట్గా బట్టి విక్రమార్క కూడా మాట్లాడిండు, 99% ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసినామని చెప్పిండు. ఏం చెప్తారు దానికి? ఎక్కడ కూడా అమలు చేయలేదండి. 420 హామీలు ఇచ్చినారు. ఏ ఒక్కటి కూడా ఏమున్నా ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ మాత్రమే నడుస్తున్నది. తర్వాత ఇంకొకటి దీనికి అన్నిటికీ రేషన్ కార్డు లింక్ పెట్టారు. ఈరోజు ఫస్ట్ ఇష్టం వచ్చినట్టు ప్రజాపాలన అని చెప్పేసి అందరికీ డబ్బులు 4,000, 5,000 ఇచ్చుకుంటూ రేషన్ కార్డులు ఇప్పించారు. మళ్ళీ ఈరోజు నిన్నగాక మొన్న 2 రోజుల్లో పేపర్లలో చూసినట్టయితే దీన్ని పాన్ కార్డుతో లింక్ చేయడం జరుగుతుంది. పాన్ కార్డుతో లింక్ చేసేసి అన్ని సుమారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 2.5 లక్షల రేషన్ కార్డులను తీసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పబ్లిక్ మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది. గత 10 ఏళ్ల పరిపాలనలో రేషన్ కార్డులు కొంచెం ఇబ్బందిగానే ఉండే, కానీ మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అందరికీ రీచ్ అయ్యేటట్టు పనిచేసింది. కానీ ఈ ప్రభుత్వం, ఈ 20 నెలల ప్రభుత్వం డెఫినెట్గా మన ఈ 2.5 లక్షల రేషన్ కార్డులు తీసేస్తున్నది. ఎప్పుడైతే రేషన్ కార్డులు తీసేస్తారో ఏ పథకం కూడా అమలు కాదు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్లోకి వస్తున్నారు, మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కూడా బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు, నిధులు ఇస్తలేరు మాకు సంబంధించి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ పరిస్థితి ఏందన్న? అది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతోంది. మంత్రులకి కనీసం ఎమ్మెల్యేలు ఫోన్ చేసిన మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే నిధుల కోసం ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా, గ్రామ స్థాయి వ్యక్తి అయినా, పట్టణ స్థాయి వ్యక్తి అయినా ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటాడు. ఆ ప్రజలకు న్యాయం చేయాలనే క్రమంలో డెఫినెట్గా వాళ్ళ ఎమ్మెల్యేని కలవాలనుకుంటాడు, వాళ్ళ మంత్రిని కలవాలనుకుంటాడు. కానీ ఈ నిరంకుశ ప్రభుత్వంలో ఎవరిని కలిసేటట్టు లేదు, ఎవరు ఒక సమస్యకు రీచ్ అయ్యేటట్టు లేదు, ఎవరికి అడ్రస్ చేయడానికి వీలు లేదు. అట్లా జరుగుతున్నది. కాబట్టి మేము ఇవన్నీ మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న దగ్గర 1,00,000 ఓట్లు, 1,00,000 పబ్లిక్ ఉన్న మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో డెఫినెట్గా మేము ఇంటింటికి తిరిగి వాళ్ళు చేసే అన్యాయాలన్నీ కూడా చెప్తాము. డెఫినెట్గా మనం ముందు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ వేదికగా ప్రజలకు కావచ్చు, మీరు ఇన్ని రోజులు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మోసం చేసింది, దగా చేసింది, 420 చీటింగ్ కేసు పెట్టాలి, ఇవన్నీ జరిగినాయి కాబట్టి మనం ముందుకు పోతున్నాం. ఈ పరిస్థితి దాదాపుగా నేను కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఏదైతే చెప్పినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు, అవన్నీ విస్మరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు కూడా ఆ ప్రజలు ఇంకా చేస్తుందేమో అనే కాంగ్రెస్లో కొనసాగిన కానీ ఇప్పటి వరకు చేయని నేపథ్యంలో నేను ప్రజల కోసం పనిచేయాలనుకుని ఈరోజు బీఆర్ఎస్లోకి రావడం జరుగుతుంది. ఇది ఒక ఉద్యమ పార్టీ, నా సొంత గుట్టికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది ఈరోజు అని చెప్పి కూడా ఇప్పుడు బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి కౌన్సిలర్ చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్, ఫిర్జాదిగూడ.